శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూలై నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో కూడా ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం గమనించుకున్నట్లయితే బుధుడు శుక్రుడు రాశి మారుతున్నారు. ఇందులో కూడా శుక్రుడు 5వ తేదీ నుంచి కూడా రాశి మారి సింహరాశిలోకి ప్రవేశించి ఇక్కడే ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా ఈయన సంచారం చేస్తున్నాడు. తన శత్రు రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో కలిసి శుక్రుడు ఇక్కడ సంచారం చేయడం వలన అసలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఈ సమయంలో శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో మీ అందరికీ కూడా వివరంగా తెలియజేస్తూ ఈ 10 రోజులు కూడా ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. అదే ప్రకారంగా బుధుడిని కనుక చూసుకున్నట్లయితే 8వ తేదీ నుంచి కూడా వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి ఈ బుధుడు 23వ తేదీ జూలై వరకు కూడా వక్రంలోనే సంచారం చేస్తూ తర్వాత రుజుమార్గంలోకి వచ్చి ఆగస్టు నెల 5వ తేదీ వరకు కూడా ఈయన తన స్వక్షేత్రం అయినటువంటి మిథున రాశిలోనే సంచారం చేస్తాడు. అది ఇక్కడ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు అత్యంత ప్రధానమైన కనుక శుక్రుడి యొక్క ప్రధానమైనటువంటి మార్పును పరిగణలోకి తీసుకుంటూ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీ స్కిల్స్ వెలుగు చూడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీ రంగాల్లో చక్కటి నైపుణ్యాన్ని కనబరచగలుగుతారు. శత్రుబలం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మాకు పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారికి చక్కటి పనివారు కూడా లభిస్తారు. మంచి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. సంతానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటానికి, లేదా పిల్లలు మాట వినట్లేదు అనుకునేటువంటి వారు ఈ సమయంలో కొంచెం మాట వినటానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. మొత్తం మీద సంతానం వలన మానసిక సంతోషం అనేటువంటిది మాత్రం ఈ సమయంలో పెరుగుతుంది అనేటువంటి మాట చెప్పుకోవాలి. కనుక పంచమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది మీకు అనుకూలమైంది. ఇక్కడ కేతువుతో కలిసినటువంటి కారణం చేత శుక్రుడు ఇచ్చేటువంటి యోగాలు కొంత తగ్గడానికి అవకాశాలు ఉన్నా మొత్తం మీద యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే రవి శుక్రుడు రాహు యోగిస్తున్నటువంటి కారణం చేత ఏలినాటి శని ఉన్నప్పటికీ అర్ధాష్టమ గురుడు యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ కాలం చాలా వరకు అనుకూలంగానే సాగుతోంది. ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మీతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎవరన్నా విభేదించినా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడట్లేదు. ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏం కావాలో తెలుసుకుని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇష్టాయిష్టాల కన్నా బాధ్యతలకు ప్రాముఖ్యతనివ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, లేకపోతే మందగమనంలో ఉన్నటువంటి పనులలో వేగాన్ని పెంచడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో వ్యక్తిగత జాతకాలను అనుసరించి కొంతమంది వరకు మాత్రం చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అదనంగా ఇంకొక ఉద్యోగం చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం, లేకపోతే అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం చాలా అవసరం. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి, చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఈ కాలం చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతున్నదని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. ఎదుటివారితో గౌరవంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అందరి దగ్గర సలహాలు తీసుకుంటారు. మీకు తోచినటువంటి ప్రకారంగానే నడుచుకుంటారు. క్రయ విక్రయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లాంటి అంశాలు కూడా హ్యాపీగా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు కూడా చక్కగా పాలు పంచుకోగలుగుతారు. ఎక్కడా పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి అసలు మేషరాశి వారికి 10 రోజుల్లో కూడా పెద్దగా లేదు. ఏదో మధ్యలో కొద్ది కాలం మాత్రం అంటే 6, 7, 8 తేదీల్లో మాత్రమే కొంత ప్రతికూలతలు మీకు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ 6, 7, 8 తేదీల్లో ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడటం, మొహమాటానికి పోవడం, అలానే ఆర్థిక ఇబ్బందులు ఉండటం, ప్రయాణాల్లో అసౌకర్యాలు ఉండటం, ఇట్లాంటి చికాకులు అన్నీ కూడా ఈ 3 రోజుల్లోనే కనబడుతున్నాయి. కనుక 6, 7, 8 తేదీల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. విద్యార్థులతో సహా తతిమాకాలం అంతా మీకు అనుకూలంగా ఉంది. 2, 3, 4, 5, 9 తేదీలు మీకు అనుకూలమైనటువంటి కాలాలుగా చెప్పవచ్చు. 2, 3, 4, 5, 9 తేదీలు మీకు అనుకూలమైనటువంటి కాలాలుగా చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్న కారణం చేత ముఖ్యమైన పనులు ఏమున్నా వీటిలోనే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చక్కగా అంది వస్తాయి. అందం మీద అధికమైనటువంటి ప్రాముఖ్యతను కనబరుస్తారు. అలానే బ్యూటీ టిప్స్ లాంటివి ఎక్కువగా పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి మాట తీరును కలిగి ఉంటారు. అలానే చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలు సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసుతో లేకపోతే మీకున్నటువంటి స్థితిగతులతో సంబంధం లేకుండా మానసికంగా ఉత్సాహాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైంది. అయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండటం, కేతువుతో కలవడం వలన ఈ యోగాలు ఉన్నా వీటిని మీరు గుర్తించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏదో బ్యూటీ టిప్స్ పాటిస్తున్నారు అనుకుందాం. నేను అనుకున్నంత మొహంలో గ్లో రాలేదు, లేదా నేను అనుకున్నంతగా రాలేదు అనుకోవడము, లేకపోతే మొదలుపెట్టి వీటిని ఆపేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక అలా కాకుండా వీటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. వీటిలో వస్తున్నటువంటి మంచిని గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే కనుక దివ్యంగా ఉంది వృషభ రాశి వారికి. ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎదుటివారి నుంచి సహాయ సహకారాలను కూడా అందుకోగలుగుతారు. సర్కిల్ని చక్కగా పెంచుకుంటారు. పాత పరిచయాలను బలపరుచుకుంటూనే కొత్త పరిచయాలను కూడా వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి వాతావరణం పీస్ఫుల్గా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ తగాదాలు కానీ ఉన్నా వాటిని వెంటనే సరిదిద్దుకుంటారు. అయితే ఎదుటివారన్నా మీకు సారీ చెప్తారు, లేదా మీరన్నా ఎదుటివారికి సారీ చెప్తారు. మొత్తానికి వాటిని అక్కడికక్కడ సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఆర్థికంగా కూడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా లేవు. సమయానుకూలంగా డబ్బుని వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కొనుగోళ్లను మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అడ్వాన్సులు ఇవ్వటం, లేకపోతే స్థిరచరాస్తులకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడానికి ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అద్దెలు మారదాం అనుకుంటున్నాం, చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, మాకు లభించట్లేదు అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కోరుకునేటువంటి బ్యాంక్ లోన్స్ కావచ్చు, లేకపోతే వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవి కూడా అనుకూలిస్తున్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతృప్తి కలిగేటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రేమలు లాంటివి కూడా ఫలించడానికి, పెద్దల యొక్క అంగీకారాన్ని కూడా నోచుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు పెద్దమైనటువంటి అనారోగ్యాలు లేవు కానీ కొంచెం తలనొప్పి, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి కాస్త బాధించడానికి, రెస్ట్లెస్గా ముఖ్యంగా ఒక విశ్రాంతి లేనటువంటి విధంగా ఉండటానికి అవకాశం అనేటువంటివి కనబడుతున్నాయి. అంటే ఒకవేళ పడుకున్నా, నిద్రపోయినా, ఎంత విశ్రాంతి తీసుకున్నా అది సరిపోదు మీకు ఈ కాలంలో అని మాత్రం మనం చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు వృషభ రాశి వారికి ఈ కాలం బాగుంది. 1వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఇవి మాత్రం మీకు ప్రతికూలమైనటువంటి రోజులు. 1, 9, 10 తేదీలు మీకు ప్రతికూలమైనటువంటి కాలం కనుక ఈ 3 రోజుల్లో మాత్రం రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు ఎలా అనుకుంటే అలా ఈ కాలాన్ని గడుపుకోగలుగుతారు. శత్రుబలం తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అంతేకాకుండా చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. గుడ్ విల్కి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు చక్కగా యోగిస్తున్నది అనేటువంటి మాటే మనం మిథున రాశి వారి విషయంలో చెప్పుకోవచ్చు. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా 2 శుభగ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత, అదే ప్రకారంగా కేతు యొక్క అనుకూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత, చంద్రుడి యొక్క సంచారాలు కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే మిథున రాశి వారికి కనబడుతున్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. ఇక్కడ మిథున రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. డబ్బులు కావాలి, ఎక్కడో కొంచెం డబ్బు సర్దుబాటు అవుతుంది. అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, చక్కగా అప్పు కూడా తీర్చగలుగుతారు. ఇలా ఏ రూపంలో ఉన్నటువంటి ఆర్థిక విషయాలైనా సరే మీకు యోగించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం కూడా చేయగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. చక్కటి గౌరవ మర్యాదల్ని కూడా కలిగి ఉంటారు. మీ మేధస్సు పాదరసంలాగా పనిచేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరులతో విరోధాలు ఏమన్నా ఏర్పడినా వాటిల్లో కూడా మీదే పైచేయిగా కొనసాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. శారీరక, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. కనుక ఇంచుమించుగా ఎక్కడా పెద్దవైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి అసలు మిథున రాశి వారికి ఈ కాలంలో లేదనే చెప్పుకోవచ్చు. కనుక మంచి కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి విద్యార్థులతో సహా. మొత్తం మీద ఈ 10 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక 1, 2, 3 తేదీలు మినహాయించినట్లయితే తతిమా కాలాలు మీకు అనుకూలంగా కొనసాగుతున్నాయి కనుక 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీలో మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. కోపతాపాలకి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్యలో కూడా కొంత తగాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. మిథున రాశి వారు మరింత అనుకూలాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ద్వితీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖంలో ఉండేటువంటి గ్లో పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఊరట అనేటువంటిది చేకూరుతుంది. అలానే లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారనేటువంటి మాట చెప్పుకోవచ్చు. మీలో ఉన్నటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో పుష్కలంగా పెరగడానికి, అవి ఉపయోగపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు అనుకూలమే. సాధారణంగా శుక్రుడు ఎప్పుడు కూడా శుభగ్రహం కనుక ఇంచుమించుగా అన్ని రాశులు కూడా మంచి చేస్తూ ఉంటాడు. ఆయన చెడు చేసేటువంటి రాశుల యొక్క సంఖ్య ఈ గోచార సమయాల్లో చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఏమైనా తతిమా గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నా కూడా ముఖ్యంగా కుజుడి యొక్క అనుకూలతలు మీకు కొండంత అండగా నిలబడినటువంటి కారణం చేత ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా సాగుతోంది. పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవనే మనం చెప్పుకోవచ్చు. సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి స్థితి లేదు. ఎవరితో అయినా సరే గతంలో తగాదాలు జరిగి ఇవన్నీ కూడా సమసిపోయి మంచి రోజులు వస్తే బాగుండు అనుకున్నట్లయితే అటువంటి ప్రయత్నాలు ఈ 10 రోజుల్లో చేయడం వలన మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. విడిపోయామనుకున్నటువంటి వారు మళ్ళీ కలవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ప్రణాళికలు బాగా రూపొందించుకొని యాక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా దాన్ని తగ్గట్టుగా చేసుకొని వీటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవ్వగలుగుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారనేటువంటి మాట చెప్పుకోవాలి. కింద పడ్డ నాదే పై చెయ్యి అనుకునేటువంటి విధంగా మీ మాట తీరి ఈ కాలంలో సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు అసలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవచ్చు. అలానే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి తమ సంతానం వలన మానసిక సంతోషం కలగడానికి, వారికి ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గిపోవడానికి, వారికి ఏదో ఒక రకమైనటువంటి ఊరట కలగడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. ఇదే ప్రకారంగా నిరుద్యోగులు కనుక ఇక్కడ కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా మీకు లభిస్తుంది. చాలా పెద్దదైనటువంటి పని ఉంది, ఇది అయితే బాగుండు అనుకున్నట్లయితే అటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఈ 10 రోజుల కాలం కూడా మీకు చక్కగా యోగిస్తున్నాయి. అటువంటి పనులు కూడా అవ్వడానికి సానుకూలతలు కూడా కనబడుతున్నాయి. ఎవరిదైనా సహాయం కావాలి నిర్మోహమాటంగా అడిగేటువంటి ప్రయత్నం చేయండి. ఆ సహాయం కూడా లభించడానికి అవకాశం అనేటువంటిది గోచరిస్తుంది. ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. అలానే ఉపయోగపడేటువంటి చర్చలు ఉంటాయి. శుభకార్యాల్లో కూడా చక్కగా పాలు పంచుకోగలుగుతారు. శుభవార్తలను కూడా అందుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అప్పులు అనేవి తీరకపోవచ్చేమో కానివ్వండి, ఏదో ఒక ప్రకారంగా ఆర్థికమైనటువంటి వెసులుబాటు అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో మీకు లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కర్కాటక రాశి వారికి ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినటువంటి చోటు మాత్రం లేదు. కేవలం 4వ తేదీ, 5వ తేదీ ఈ 2 రోజులే ప్రతికూలంగా ఉన్నాయి కనుక 4, 5 తేదీల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కర్కాటక రాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు ఇక్కడ జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత
విలాసాలు బాగా కోరుకుంటారు, లగ్జరీని కోరుకుంటారు, లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఖర్చులు బాగా పెడతారు. అలానే సంతానం యొక్క వృద్ధి బాగుంటుంది, డబ్బుల యొక్క రాక పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కడో ఒక నుంచి డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, అవి సర్దుబాటు అనేవి అవుతూ ఉంటాయి. కేవలం ఇక్కడ శుక్రుని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. అలానే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు నేను జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి కాంక్షని మీకు బాగా కలిగించి తదనుగుణంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి అనేటువంటి మాట చెప్పుకోవాలి. కనుక జన్మశుక్రుడు యొక్క సంచారం మీకేం పెద్దగా ప్రతికూలతలు కలగజేస్తున్నటువంటిది ఏమీ లేదు. ఈ యొక్క 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా రావాల్సినటువంటి ధనాన్ని పొందడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ఎవరికైనా అప్పిచ్చారు, లేకపోతే పెండింగ్లో ఏమైనా బిల్స్ ఉన్నాయి, లేదా రావాల్సినటువంటి జీతం రావట్లేదు, ఇట్లాంటి బాకీలు మీకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని వసూలు చేసుకోవడానికి కనుక ఇక్కడ ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. అలాంటి పెట్టుబడుల విషయంలో మీకు ఏదైనా క్లారిటీ మిస్ అవుతున్నట్లయితే కనుక ఆ రంగాల్లో అనుభవజ్ఞులుగా అయినటువంటి వారి యొక్క సలహాల మేరకు ముందుకు సాగినట్లయితే కూడా మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. కనుక ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవచ్చు. మనోరంజనానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా, హ్యాపీగా గడపగలుగుతున్నానా లేదా, ఇట్లాంటి వాటికి ప్రాముఖ్యతనిస్తారు తప్ప వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి కొంత తక్కువ ప్రియారిటీ ఇస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే ఎలా అయినా సరే మనం కష్టపడుతున్న దేనికోసం అయినంత వరకు ప్రశాంతంగా ఉండటానికి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి, కనుక వీటికే మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి అనేటువంటి కారణం చేత సింహరాశి వారు వీటి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఈ కాలంలో ఇస్తారని చెప్పని చెప్పుకోవాలి. కొన్ని లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవ్వగలుగుతారు. అలానే మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోగలుగుతారు. అలాగే వయసులో పెద్దవారైనటువంటి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానంతో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలతో కావచ్చు ఉన్నటువంటి చికాకులు కూడా ఈ సమయంలో తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వైద్యం కూడా చురుకుగా పారడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక సింహరాశి వారికి ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఆటుపోట్లు లేవు. ఉపయోగపడేటువంటి చర్చలు ఉండటానికి, మనసుకి సంతోషం కలిగించేటువంటి సంభాషణలు ఉండటానికి, ప్రయాణాలు ఉండటానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక మంచి సమయం, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం 6, 7, 8 తేదీలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ 6, 7, 8 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 6, 7, 8 తేదీల్లో ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఆర్థిక విషయాల్లో ఉండటానికి, అలానే కుటుంబంలో తగాదాలు ఉండటానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఆ విషయాల్లో క్లారిటీ రాకపోవటము, లేకపోతే అవి కొంత మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు అనేటువంటివి కూడా గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి సింహరాశి వారి కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం లేదా 108 తమలపాకులతో అర్చన చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు వేయంలో సంచారం చేస్తూ ఉంటాడు. వేయంలో శుక్రుడి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో కేతువుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి మాట చెప్పుకోవాలి. ఇక్కడ నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక మార్గాలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో ఒడిదుడుకులు, గొడవలు, మనస్పర్ధలు ఇవి కూడా పెరుగుతాయి. వాహనానికి సంబంధించి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారంటే కొత్త వెహికల్ ఏమైనా కొనుక్కుందాం అనుకునేటువంటి వారు ఈ ఆగస్టు 2వ తేదీ వరకు కూడా వేచి చూడడం కానీ, లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాన్ని 1-2 సార్లుగా సరిచూసుకోవడం కానీ మాత్రం మంచిది. వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ధన, కుటుంబ వాక్కారకునైనటువంటి శుక్రుడు మీకు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం ఎలా పెరుగుతుందో ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక సేవింగ్స్ మీద ఫోర్స్ఫుల్ సేవింగ్స్ చేసేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంట్లో విశ్రాంతి తగ్గడానికి లేదా ఇంట్లో ఉండేటువంటి సమయం తగ్గిపోవడానికి, ఇంట్లో తరచుగా వివాదాలు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 4 రోజులు యోగిస్తున్నాయి, 6 రోజులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు లేవండి. ఒకవేళ ఖర్చులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, ఇష్టపడి మీరు పెట్టేటువంటి ఖర్చులుగా, లేదా బాధ్యతల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి కనుక ఇవి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. ఇంకా ఇంటి పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో తరచుగా ఏమైనా చికాకులు ఉండటానికి, మాట పట్టింపులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అంటారు. మళ్ళీ ఈ ఎస్ఆర్ నోలు అన్నీ అయిపోయి ఒక నిర్ణయానికి రావడానికి కొంత వ్యవధి పడుతుంది.
అందుకని ఇక్కడ ఈ కొద్దిపాటి చికాకులు మాత్రం ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. సంతానం మీద ఫోకస్ బాగా ఎక్కువగా పెడతారు. అలానే రావాల్సినటువంటి ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే చక్కగా కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క రాక సంతోషాన్ని కలిగిస్తుంది. లేకపోతే చాలా కాలమైన తర్వాత ఎవరినన్నా కలిసాము అనేటువంటి ఒక సంతృప్తి కలగడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. సహోద్యోగుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులు కోరుకునేటువంటి వెసులుబాట్లు కూడా లభిస్తాయి. అలానే కొత్తదనాన్ని కోరుకుంటారు. కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ అంటాం కదా, అట్లా ఆలోచించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. డాక్యుమెంటేషన్ సంబంధించిన అంశాలు కూడా కలిసి వస్తాయి. శత్రుబలం తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్యూషన్ పవర్ బాగా పెరుగుతుంది. రేపు బాగుంటుంది, రేపు బాగుండదు, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ అలా ఉంటుంది. ఇవి ముందుగానే మీ మనస్సు స్పందించి మీకు తెలియజేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. దానికి అనుకూలంగా మీరు నడుచుకుంటారా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే ముందు మాత్రం ఈ హెచ్చరికలు కావచ్చు, లేకపోతే లాభ నష్టాలను అంచనా వేయగలిగేటువంటి శక్తి కావచ్చు, ఇది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కన్యారాశి వారికి 10 రోజుల్లో కూడా చూసుకున్నట్టయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులు ఒకప్పుడు చదువుకున్నట్టుగా మరొకప్పుడు చదువుకోకపోవడం అనేది 10 రోజుల్లో కూడా మనం నోటీస్ చేయొచ్చు. అలానే ఏదన్నా సరే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, వెళ్ళాలి అనేటువంటి ఉత్సాహం మీదే, ఇప్పుడు ఏం వెళ్తానులే అని మళ్ళీ తెల్లవారితే ఫంక్షన్ ఉందనగా నిరుత్సాహపడేది మీరే. అంటే ఏదైనా సరే బలవంతంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడని మాత్రం మనం చెప్పక తప్పదు. ఎదుటివారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక తగ్గించుకున్నట్లయితే చాలా వరకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వయసులో బాగా పెద్దమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం పెద్దగా లాభ నష్టాలు కలిగేటువంటి స్థితి అసలు ఈ సమయంలో లేదనే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా బాధించడానికి అవకాశాలు లేవు. నసగలిగించే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. కన్యారాశి వారికి ఎక్కువగా యోగిస్తున్నటువంటి కాలం ఈ 10 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే 4, 5, 6, 7 తేదీలు కలిసి వస్తున్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ సమయంలో చేసుకోవడం అనేది మంచిది. మళ్ళీ చెప్తున్నా అంటే 4, 5, 6, 7 తేదీలు కలిసి వస్తున్నాయి. తతిమా కాలాలు కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్యారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తాడు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా. శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్న కేతువుతో కలిసి ఉన్న ఆయన ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలకు అనుకూలతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో సయోధ్య అనేటువంటిది పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా ఉండటానికి, ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ముందుకు సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఏదైనా ఒక పెద్దదైనటువంటి ఆర్థిక సమస్య వచ్చింది, అమ్మో నా పరిస్థితి ఎలా అనుకుంటే చాలా విచిత్రంగా ఎక్కడో ఒకరి నుంచి డబ్బులు రావడం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం, ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇతరులకి సహాయం చేస్తారు, ఇతరుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాన్ని అందుకోగలుగుతారు. అలానే అనుకున్నటువంటి పనులను ఇన్ టైంలో పూర్తి చేయగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు అనేది అధికమైనటువంటి యోగాన్ని కలగజేస్తోంది. కుజుడు అష్టమంలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు కలగజేస్తుంటే శుక్రుడు మీకు ఏకాదశంలో ఉండి ఆర్థికంగా ఊరటను కలగజేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ తులారాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు చాలా వరకు యోగదాయకంగా ఉన్నది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఎలా ఉంది అని అంటే 5వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ప్రతికూలంగా ఉంది. 6వ తేదీ తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం యోగదాయకంగా ఉంది అన్ని విధాల. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు, ఈ రెండిటి విషయాల్లో మనం చూసుకున్నప్పుడు ఆర్థిక కుటుంబపరమైనటువంటి అంశాల్లో అదే ఆరోగ్యం కూడా కలుపుకోండి. ఆరోగ్యము, కుటుంబము, ఆర్థికం ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా ఉండేది 6వ తేదీ వరకే. 6వ తేదీ తర్వాత నుంచి వీటన్నిటిలో కూడా ఉరట రావడం అనేది ప్రారంభమవుతుంది. కనుక ఒక ముక్కలో తులారాశి వారికి చెప్పాలంటే కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా 6వ తేదీ తర్వాత నుండి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు బాగా ఎక్కువగా ఆలోచిస్తారు. ఎదుటివారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఇందువల్ల కొంత నిరుత్సాహం ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు ఈ కాలంలో లభించడానికి అవకాశాలు ఉన్నాయి 6వ తేదీ తర్వాత నుంచి. 6వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్మూత్గా సాగిపోతాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. కనుక 6వ తేదీ వరకు జాగ్రత్త పడండి, సరిపోతుంది తులారాశి వారికి. తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు బాగున్నాయి. 6, 7, 8, 9, 10 తేదీలు చక్కగా కలిసి వస్తున్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారు ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, దుర్గారాధన చేయడం అనేది మంచిది. ప్రతినిత్యం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారు. ఏదైనా సరే ముఖ్యము అనుకున్నటువంటి పనులు ఏ ఉన్నా ఇక్కడ ఈ 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపుగా పూర్తి చేసుకోండి, మంచి ఫలితాలను అందుకుంటారు.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనూహ్యమైనటువంటి పరిణామాలు అనేటువంటివి ఇక్కడ ఉంటూ ఉంటాయి. కనుక ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఏ పని చేద్దామన్నా కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించి ఆ పనులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా కాస్త తగ్గుతుంది. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు తగాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరులు మీ మీద ఆరోపణలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అలానే వేలకు నిద్రాహారాలు కూడా కాస్త తగ్గుతాయి. నెగిటివ్ థాట్స్ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు అంత మేలు చేసేటువంటిది కాదు, కొంత ప్రతికూలమైనటువంటిదే అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. ఇంక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలంగా చూసుకున్నా కూడా మధ్యస్థంగా సాగుతుంది. అంటే యావరేజ్గా ఉంది, బాగుంది కాదు, బాలేదు కాదు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు పెరుగుతున్నాయి. అవి కూడా వృధా ఖర్చులుగా, ఊహించినటువంటి ఖర్చులుగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొందామనుకున్నా, అమ్ముదామనుకున్నా తొందరపాటుతనం అనేది ఎంత మాత్రం కూడా పనికిరాదు. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక సహకరించేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది, నిందించేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో విశ్రాంతి తగ్గుతుంది, తరచుగా తగాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారనుకున్నటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు సహాయం చేయకపోవడమో, ఒకవేళ సహాయం చేసినా అది మీరు అనుకున్నంత స్థాయిలో లేకుండా ఉండటమో జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకుని ఉంటుంది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సమర్థించుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాం అనుకునేటువంటి విధంగా ఉంటుంది. గడిచినటువంటి కాలం ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని చికాకులు ఏర్పడుతున్నాయి, నేను ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నాను, ఇటువంటి ఈ మానసిక సంఘర్షణ ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఇతరుల మీద ఆధారపడినంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. మీ నుంచి జరిగేటువంటి చిన్న చిన్న తప్పిదాలను కూడా మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి వారు ఎక్కువగా చేసి చూపించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంత ఇటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో చికాకు, అసహనం, అసౌకర్యాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతాన విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలంటే వారిని తక్కువ చేసి చూడటమో, లేకపోతే వారు కూడా వారు చేసే పనులు కూడా అలానే ఉంటాం, వారు ఎక్కువగా కొట్టడానికో, తిట్టడానికో, ఇబ్బంది పడ్డానికో, లేకపోతే తతిమా పిల్లలతో మీ పిల్లల్ని పోల్చుకొని మీరు బాధపడ్డానికో అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. కనుక ఇక్కడ మీ మనస్సు అండి ఇది ఎక్కువగా ప్రాధాన్యతను వహిస్తోంది. ఈ 10 రోజుల్లో మీరు బాగున్నాము అనేటువంటి ఫీలింగ్ మీకు కలగాలన్నా, మీరు బాలేము అనుకునేటువంటి ఇబ్బంది మీకు కలగాలన్నా ఈ మనస్సే కారణమవుతోంది. కనుక జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వయసులో పెద్దవారు అనేటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఇక్కడ చికాకులు కాస్త పెరగడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే 2వ తేదీ, 3వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ యోగిస్తున్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ సమయాల్లో చేసుకోండి. 2, 3, 9, 10 తేదీలు మీకు యోగదాయకంగా ఉన్నటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారి ఇటువంటి ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. అయినంత వరకు కూడా ఉమామహేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండండి, చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భగవంతుడు మా యందు ఉన్నాడు అనుకునేటువంటి విధంగా కాలం నడుస్తూ ఉంటుంది. కుజుడి యొక్క అనుకూలతలకు తోడుగా శుక్రుడి యొక్క అనుకూలతలు కూడా పెరుగుతున్నాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు ముడిపడతాయి. అలానే విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. సంగీతం, సాహిత్యం ఇటువంటి వాటి పట్ల కాస్త సానుకూలతను కనబరుస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. అందానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆర్థికంగా ఉండేటువంటి లొసగలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. వారి యొక్క సలహాలు, సూచనలు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి తతిమా గ్రహ సంపత్తి ఏదైతే ఉందో అది కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం ఆచి తూచి అడుగులు వేయవలసినటువంటి కాలంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవి కూడా ఊహించినటువంటి ఖర్చులుగా ఉంటాయి.
అలానే రావాల్సినటువంటి ధనం సమయానికి అందుబాటులో ఉండదు. అంటే ఈ సమయంలో నాకు రూపాయి అవసరం అనుకుంటే ఆ సమయానికి మాత్రం ఆ రూపాయి మీకు అందుబాటులో ఉండదు, అది ఎప్పుడో వస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇంటి అవసరాలు బాగా పెరుగుతాయి, బాధ్యతల నిమిత్తంగా అయ్యేటువంటి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి, గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. కనుక ఆర్థిక విషయాలు మీకు ఎక్కడ ఊరటనివ్వడానికి ఇక్కడ అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. ఏదో ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియదు. దీనివలన ఇంట బయట ఒత్తిడి అనేటువంటిది బాగా పెరిగి మానసిక ప్రశాంతత తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే వాస్తు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఇంట్లో వాళ్ళు నాకు సహకరించట్లేదని, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా మీకు ఉన్నటువంటి చికాకునంతా చూపించేటువంటి ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి చేయడం వలన ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో కావచ్చు, లేకపోతే అధికారులతో కావచ్చు సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు కోరుకునేటువంటి వెసులుబాట్లు కావచ్చు, లేకపోతే మీరు కోరుకునేటువంటి ప్రశాంతత కావచ్చు వర్క్ ప్లేస్లో లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు రొటేషన్లకు పరిమితమైనంత వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా పొందేటువంటి స్థితి లేదు. అంటే ఇబ్బందులు ఏమి మీకు రావన్నమాట రొటేషన్ల వరకు పరిమితమైనట్లయితే. మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితేనే మీకు కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంటేషన్ సంబంధించిన అంశాలు, ఇట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పనులు కాస్త వాయిదా పడడానికో, లేకపోతే ఈ పనుల్లో మీరు కొంత అలసత్వాన్ని చూపించినటువంటి కారణం చేత తప్పులు దొరకడానికో అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. అలానే పెద్దవాళ్ళతో తరచుగా వివాదాలు ఉంటూ ఉంటాయి. వారు చెప్పేది మీకు పెద్దగా నచ్చదు. ప్రతిదాన్ని కూడా తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందువలన కూడా చికాకులు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థుల్లో కూడా శ్రద్ధాలోపం అనేటువంటిది ఉంటుంది. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు చికాకు పెడుతూ ఉంటాయి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి చికాకు కలిగించే, నస కలిగించే అనారోగ్యాలు ఉంటాయి. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు ఎంత సర్దుకుపోదామన్నా సర్దుకుపోవడానికి అవకాశాలు, పరిస్థితులు సహకరించవు. మొత్తం మీద ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నదనే ధనుసు రాశి వారికి చెప్పుకోవాలి. యోగాలు ఏవైతున్నాయి దీని తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా దూరంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 4, 5 తేదీలు మినహాయిస్తే తత్మాకాలాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక 4, 5 తేదీల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారి ఇటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోవటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు యొక్క అష్టమ సంచారం అనేటువంటిది కొంత కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, పనుల్లో వేగం పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, విలాసవంతమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు, ఇష్టాయిష్టాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు, గోల్స్ మీద ఎక్కువగా ఫోకస్ను పెడతారు, హాబీస్ని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. కనుక శుక్రుడు అష్టమంలో సంచారం చేయడం అనేది పెద్ద దోషంగా చెప్పడానికి అవకాశాలు ఏవి లేవు. అయితే మకర రాశిలో ఉన్నటువంటి గర్భవతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. ఇలా చెప్పినప్పుడు మీరు భయపెడుతున్నారు, కంగారు పెడుతున్నారా అనుకోకండి. వెంటనే ఏదో ఇబ్బంది వచ్చేస్తుందని నేను చెప్పట్లే. ఇక్కడ కొంత చికాకు పడడానికి అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాను. అందుకని గర్భవతులైనటువంటి వారు మాత్రం ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా రిస్క్ తగ్గించుకుంటూ డాక్టర్లు చెప్పినటువంటి ప్రకారంగా, పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా నడుచుకుంటూ ఉండటం అనేది మాత్రం మంచిది. మకర రాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే చికాకులు ఎక్కువగా ఉన్నాయనే మనం చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే సమయానికి డబ్బు సర్దుబాటు కాక సతమతమవుతారు, వృధా ఖర్చులు పెరుగుతాయి, ఇతరులు మీకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని సకాలంలో చెల్లించరు. అందువలన ఆర్థికంగా ఉన్నటువంటి రొటేషన్స్ ఏవైతున్నాయో అవి దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది, ఇష్టం లేనటువంటి పనులను మొహమాటానికి పోయి చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు మీరు కోరుకున్నంత లాభాలు పొందలేరు, అలాంటి నష్టాలు కూడా రావు. అందువల్ల తృప్తి తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు, టార్గెట్ బేస్డ్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు, కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తలు పాటించుకోవాలి. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇక్కడ ఎంత తగ్గించుకోగలిగితే మీరు అంత మంచిదని చెప్పుకోవచ్చు. అలానే ఎవరికి ఎటువంటి మాట కూడా ఇవ్వకండి. మకర రాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే, అది ఇంట్లో వారికి కావచ్చు, బయట వారికి కావచ్చు, ఎవరికి ఏ మాట ఇవ్వకండి. మాట ఇస్తే అది నిలబెట్టుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు.
ఎదుటివారి మీద ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకున్నంత వరకు, ఎదుటివారి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకుంటున్నటువంటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగగలుగుతారు. బంధువుల నుంచి, మిత్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు మీరు అనుకున్నంత స్థాయిలో పెద్దగా కలిసి రావనే చెప్పుకోవాలి. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. వయసులో పెద్దవారైనటువంటి వారికి తరచుగా ఇతరులతో విభేదాలు ఉండటానికి, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మకర రాశి వారికి 10 రోజుల్లో కూడా యోగించేటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్లయితే 2, 3, 6, 7 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానంటే 2, 3, 6, 7 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఫంక్షన్స్లో కూడా మాట పట్టింపులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏమైనా 2వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ సమయంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తతిమా సమయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతలను పెంచుకోవడానికి మకర రాశి వారి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి హనుమంతుని పూజించడం అనేది మంచిది. ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే మీకు అంత చక్కగా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విసుగు, అలసట, కోపం, ఆవేశం ఇవన్నీ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. మోసపోవడానికి, నష్టపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక అప్రశాంతత బాగా పెరుగుతుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు పెద్దగా అనుకూలించట్లేదని చెప్పని చికాకు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పని చెయ్యాలంటే చేసేస్తారు అంతే. మీకు తోచిందా ఆ పని చేసేస్తారు అంతే. దానివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి, బ్యారేజ్ వేసుకోవడం, నిదానంగా ముందుకు వెళ్ళటం ఇట్లాంటివి ఏవీ చేయరు. కనుక సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది మీకు ప్రతికూలమైంది. కనుక కుంభరాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది యోగించేటువంటిది కాదు. వాస్తవంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కొంచెం చికాకు ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం ఉంది. ఏలినాడు శని ప్రభావంతో పాటుగా గురుబలం బాగా తగ్గిపోయింది. రవి యొక్క స్థితి బాగాలేదు, బుధుడి యొక్క స్థితి బాగాలేదు, రాహుకేతువులు అనుకూలంగా లేరు, ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా లేడు. అంటే ఏదో ఆయా చంద్రుడి యొక్క సంచారాలను బట్టి కొంత మెరుగైనటువంటి ఫలితాలు రావాల్సిందే తప్ప తతిమా 8 గ్రహాలు కూడా మీకేం పెద్దగా మేలు చేసేటువంటి స్థితిలో లేవు. ఇలాంటివి చెప్పినప్పుడు మీరు కంగారు పెడుతున్నారు, భయపెడుతున్నారు అని చెప్పని మీరు అంటున్నారు. కానీ అవన్నీ నేను భయపడడానికి, కంగారు పడడానికి నేను చెప్పట్లా. మిమ్మల్ని కంగారు పెడితే నాకేం వస్తుంది, మీరు భయపడితే నాకేం వస్తుంది. ఇక్కడ జాగ్రత్త పడటం కోసం చెప్తున్నాను. కనుక కుంభరాశి వారు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. పొద్దు కింద తెల్లారిందా, మా పని మేము చేసుకోగలుగుతున్నామా లేదా, మా అవసరాలు తీరుతున్నాయా లేదా, ఇంతకే పరిమితం అవ్వండి. దేన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఎదుటివారు ఏమైనా తిట్టారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉండండి. నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే, నేనంటే నిరూపించుకుంటాను, ఇటువంటి శబదాలు చేయడానికి ఇది అనువైనటువంటి సమయం కాదు. ఉన్న స్థితిని కాపాడుకోవాలి. అంటే గ్రోత్ కన్నా కూడా సస్టైన్ అవ్వడానికే ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం కుంభరాశి వారికి అవసరం. ఈ 10 రోజులు కూడా కొంత ప్రతికూలతలే ఎక్కువగా ఉంటున్నాయి. వేలకు నిద్రాహారాలు లోపిస్తున్నాయి. ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతూ వెళ్తుంది. మంచి చేసి చెడ్డవారు అనిపించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు. విద్యార్థులు అమితంగా శ్రమించాలి. ఒకళ్ళ మీద ఆధారపడడం లేదా ఇదేదో జరిగిపోతుంది అనేటువంటి హోప్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా రోజువారీ పనులకు పరిమితం అవుతూ రిస్క్ అనేటువంటిది ఎంతగా తగ్గించుకోగలిగితే కుంభరాశి వారికి అంత మంచిది. ఈ 10 రోజుల్లో కూడా 4, 5, 9 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఇక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. 4, 5, 9 తేదీలు బాగున్నాయి. 4, 5 తేదీలు అన్నిటికీ బాగున్నాయి. అలానే 9వ తేదీ అనేటువంటిది ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వెసులుబాటు కూడా ఈ 9వ తేదీ నాడు మీకు లభిస్తుంది. ఏమైనా కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతలను పెంచుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కాలం చేత జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీకు తెలియకుండా చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి. ఏమిటో ఇక్కడ ఏదో గీరుకున్నట్టుందే అని ఎదుటివారంటే అవునా,
ఏమో ఎప్పుడు గిరుకుందో నాకు తెలియదు ఇలా అంటారనమాట. అట్లా ఈ గాయాలు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి కంగారు పడడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. గుడ్విల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా స్ట్రెస్ అనేటువంటిది బాగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వీళ్ళందరి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కొంత తగ్గుతాయి. గొడవలు పెరుగుతాయి, విరోధాలు పెరుగుతాయి, మనస్పర్ధలు పెరుగుతాయి, ఎదుటివారితో సఖ్యత అనేటువంటిది తగ్గుతుంది. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకేమీ అంతగా యోగించేటువంటిది కాదు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే కుజుడు, బుధుడు, గురువు యోగిస్తున్నటువంటి కారణం చేత, చంద్రగ్రహ సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత శుభాశుభ మిశ్రమంగా ఇక్కడ జాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. నో లాస్ నో గెయిన్. సేవింగ్స్ లేవు, అట్లా అని చెప్పని అప్పులు కూడా ఉండడానికి పెద్దగా అవకాశాలు ఏం లేవు. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకునేటువంటి వారు చేసేటువంటి అప్పులను మినహాయించినట్లయితే మాత్రం ఇక్కడ మీనరాశి వారికి ఆర్థికంగా నో లాస్ నో గెయిన్ కానీ ఈ 10 రోజులు కూడా సాగుతున్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. ఇతరుల మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలను ఎక్కువగా కోరుకుంటారు. దీనివలన మానసికంగా ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు అమాంతంగా పెరుగుతాయి. అవునంటే ఒక ఇబ్బందిగా ఉంటుంది, కాదంటే ఒక ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇది అన్ని రిలేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు భార్య ఏదో అడిగింది, కాదు అంటే ఏమవుతుందో, అవునంటే చేయగలుగుతామో లేదో. భర్త ఏదో అడిగాడు, ఇప్పుడు కాదని చెప్తే ఏమవుతుందో, ఇలా ప్రతి రిలేషన్లోనూ ఉంటుందండి. అత్తగారు కావచ్చు, మామగారులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి రిలేషన్లోనూ కూడా ఈ అవునని చెప్పాలన్నా కాదని చెప్పాలన్నా ఇరకాటంగానే సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. అదనపు బాధ్యతలను స్వీకరించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల మీకు కలిగేటువంటి లాభాలు కూడా పెద్దగా ఉండడానికి అవకాశాలు ఏవి కూడా లేవు. అలానే ఉద్యోగస్తులు కోరుకునేటువంటి వెసులుబాటు లభించదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కాలం అంతా సబబైనటువంటి కాలం కాదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం అనేటువంటిది ఎంత మాత్రం కూడా పనికిరాదు. అలానే ప్రయాణాల్లో కొంత అసౌకర్యాలు అనేటువంటివి ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ ఇవి పోవు కానివ్వండి, పెట్టిన చోట పెట్టినట్టుగా కనబడక కొంత కంగారు పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక సావధానంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, ఎదుటివారు ఏమనుకుంటున్నారనే దాన్ని పక్కన పెట్టి మీ అవసరాలకి ప్రాముఖ్యతనివ్వటం, ఇట్లాంటివి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ దుర్యోగాలు, చికాకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి మీనరాశి వారికి. అయితే రాబోయేటువంటి కాలం కొంత అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా అక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని చికాకులున్నా మీకు ఇక్కడ గురుబలం ఉన్నటువంటి కారణం చేత వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఈ 10 రోజుల్లో కూడా 2వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఇక్కడ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఏమిటి 10 రోజులు అంటే 2, 3, 6, 7 తేదీలు. 2వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలో మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా చేసుకోండి, మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఏమైనప్పటికీ మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.